అది చూడండి మనకి VPH లైన్ అయితే షార్ట్ ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా, షార్ట్ ఉంది. ఓకేనా, ఈ రోజు నాకు ఏం చేయాలి మనం? వోల్టేజ్ ఎక్కడ నుంచి చేయాలి? VPH లైన్ మీద ఇవ్వాలి. ఓకేనా, ఎంత వోల్టేజ్ ఇచ్చుకోవచ్చు మనం? 3.7 to 4.2 దాకా మనం వోల్టేజ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వోల్టేజ్ తో పాటు 5 ఆంపియర్స్ అయితే ఉండేట్టుగా చూసుకోవాలి మనం. చూడండి, అక్కడ వేరే లైన్ మీదకి అయితే టచ్ అవ్వకూడదు. వేరే లైన్ మీద గట్టి పరిస్థితిలో టచ్ అవ్వకూడదు. ఓకే, తీసేయండి. ఆ కెపాసిటర్ రిమూవ్ చేసేయండి సైడ్ నుంచి. ఐసీకి వెళ్ళినప్పుడు పడకూడదు. ఓకే, కెపాసిటర్ పక్కన తీసేయి, జాగ్రత్తగా పక్కన పెట్టి దాన్ని. చూడండి ఎంత వచ్చింది. ఇందాక మనకి ఎంత వచ్చింది చేయాలి? ఇక్కడ షార్ట్ క్లియర్ అయింది కదా, రివర్స్ బయాస్ చెక్ ఇక్కడ. వెయిట్ ఎంత వచ్చింది? 1800 వచ్చింది. ఓకేనా, బ్యాటరీ కరెక్ట్ దగ్గర మళ్ళీ బ్యాటరీ కరెక్ట్ దగ్గర చెక్ చేద్దాం. రివర్స్ బస్ బ్యాటరీ కరెక్ట్ దగ్గర ఎంత వచ్చింది? 600 వచ్చింది కదా, అక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ బ్లాక్ కోట్ లో 400 రివర్స్ బయాస్. ఎంత? ఇందాక ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 600 వచ్చింది. ఓకేనా, మనం అంటే నేను క్లాస్ ఇది దీనికి ముందే చెప్పాను, ఇప్పుడు చెప్పాను క్లాస్ ఇది. ఒక మీకు 10 days బ్యాక్ చెప్పాను ఈ క్లాస్. ఓకేనా, లైవ్ లో కూడా నేను రిపేర్ చేయించి ప్రూవ్ చేయించాను నేను చెప్పిన రీడింగ్స్ అన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సరే, ఛార్జింగ్ ఎంత తీసుకుందామన్నా? 0.1 ఆంపియర్స్ కూడా మనకి అక్కడ తీసుకోలేదు. 0.1 మిల్లీ ఆంపియర్స్ కూడా మనకి తీసుకోలేదు. ఇప్పుడు ఛార్జింగ్ తీసుకుంటుంది, ఫోన్ కూడా ఆనింది. ఒక కెపాసిటర్ ప్రాబ్లం వల్ల ఏమైంది? మొబైల్ అంతా డెడ్ అయింది.